మన ఇండియన్ కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. మన ఇండియా కోసం పోరాడిన వేరే ఎవ్వరూ కూడా కరెన్సీ నోట్లపై ఉండరు. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను ముద్రించడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసి మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రవి అస్తమించని సామ్రాజ్యానికి పడమర దారి చూపిన అహింసావాది, భారతీయుల బానిస సంఖ్యలు తెంచి స్వరాజ్యాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి, బోసి నవ్వులతోనే బ్రిటిషర్లను గడగడా వణికించిన సత్యాగ్రహి ఆయన మరెవరో కాదు, జాతిపిత మహాత్మా గాంధీ. మనం ఏ ఇండియన్ కరెన్సీ నోటు చూసినా దానిపై కేవలం గాంధీ గారి బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. గతంలో ఇండియన్ కరెన్సీపై గాంధీజీ బొమ్మ ఉండేది కాదు. 1990లోని ప్రజలకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అప్పుడు కేవలం అశోక స్తంభం మాత్రమే ఉండేది. 1996లో భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ అశోక స్తంభం ఉన్న అన్ని నోట్ల ప్లేస్లలో కొత్త నోట్లను తీసుకొచ్చింది. ఆ నోట్లపైనే బోసినవ్వుల గాంధీజీ బొమ్మ మొదటిసారిగా మనందరికీ కనిపించింది. భారత్లో కరెన్సీకి సంబంధించిన పూర్తి అధికారాలు కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంటాయి. కరెన్సీ నోట్ల రద్దు, కొత్త నోట్లను తీసుకురావడం, వాటి చలామణి వంటి అంశాలన్నింటినీ ఆర్బీఐనే చూసుకుంటుంది. 1935 నుండి ఈ ప్రక్రియ కొనసాగుతూనే వస్తుంది. అయితే అశోక స్తంభం ఉన్న నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో గాంధీ బొమ్మతో కూడిన నోట్లను ఎందుకు తీసుకొచ్చారో ఆర్బీఐ ఒక వివరణ కూడా ఇచ్చింది. అశోక స్తంభం ఉన్న నోట్లకు నకిలీ నోట్లను ముద్రించడం చాలా సులభం. అయితే గాంధీ బొమ్మ ఉన్న నోట్లకు నకిలీ నోట్లను ముద్రించడం కష్టసాధ్యం. అందుకే ఆర్బీఐ పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. ఒడిశాలోని కోనార్క్ టెంపుల్ గుర్తు ఉన్న 20 రూపాయల నోట్లను, తంజావూరు బృహదీశ్వర ఆలయం ఉన్న 1000 రూపాయల నోట్లను, గేట్వే ఆఫ్ ఇండియా గుర్తు ఉన్న 5000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నిరసన వ్యక్తమైంది. దీంతో మనుషులు లేని చిహ్నాల వల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తడంతో కరెన్సీ నోట్లపై అందరికీ నచ్చిన ఆమోదయోగ్యమైన వ్యక్తిని గుర్తుగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించుకుంది. అప్పుడు గాంధీజీ బొమ్మను మన నోట్లపై ఉంచారు. నిజానికి కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీజీ బొమ్మ క్యారియేచర్ కాదు, అది నిజమైన గాంధీ గారి ఫోటో. దీన్ని 1946 సంవత్సరంలో గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ తీశారు. ఆ ఫోటోను క్రాప్ చేసి మన ఇండియన్ కరెన్సీ నోట్లపై ముద్రించారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన కరెన్సీ నోట్లపై కొనసాగుతూనే వస్తూ ఉన్నారు. సో ఇదన్నమాట ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే మా వినయ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ టీమ్ వినయ్ టీవీ.